సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం. చాలా దగ్గర దూరాలకు కూడా ఫ్లైట్ టికెట్లు బుక్ చేస్తారంట, ఫ్లైట్లోనే వెళ్తారంట. చాలా లగ్జరీ జర్నీ కావాలంట. ఏంది ఇది? లగ్జరీ జర్నీ అని కాదు, అంటే నిజమేనా? అంటే సపోజ్ టైం చూసుకుంటా, అంటే నేను వెళ్ళిపోవాలంటే నేను వెళ్ళడం వచ్చేయడం, అంటే నాకు అదే చెప్తున్నా కదా, కంఫర్ట్ చూసుకుంటా, అలా కంఫర్ట్ చూసుకుంటా. పిల్లలకు కూడా అలాగే. మా బాబు ఎందుకు ఒకరోజు వాడు 7th క్లాస్లో ఉన్నాడా అనుకుంటా, నాకు నేను ఫ్లైట్ ఎక్కాలంటే సరే పద అని చెప్పి సాయంత్రం ఫ్లైట్ ఎక్కి మా అక్క వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాను. ఏదో ఆటో ఎక్కి నేను అక్కడ తీసుకెళ్ళినట్టు, అలా జస్ట్ ఊరకనే ఎక్కాలని గోలా పెడుతుంటే మా చిన్న అబ్బాయి పద వెళ్దామని వైజాగ్ వెళ్ళాము. అట్లా. ఎంత సంపాదించారు మేడం ఎన్నేళ్ళ ప్రయాణంలో? లెక్క పెట్టుకోలేదు రాజా. ఓ మోస్తరు నెంబర్ ఉంటుంది బాగానే, అంటే సంపాదన అనేది ఉంటే వెనక సంపాదన అంటారు దాన్ని. ఆస్తులు ఉండేవా? ఆస్తులు ఉన్నాయి, ఏదో అమ్మ వాళ్ళు ఇచ్చినవి, ఏదో మా హస్బెండ్ సంపాదించింది. ఇప్పుడు ఆస్తి చిట్టా పద్దులు ఎందుకు నీకెందుకు నీవు అడుగుతున్నానా? లేదు, మరి ఒక ఎమోషనల్ క్వశ్చన్ ఉంది దానికోసం. ఆస్తి అంటే మన త్రివిక్రమ్ గారు విలువలే ఆస్తిలాగా విలువలు అయితే ఉన్నాయి, అవైతే ఉన్నాయి. అంటే 17 ఏళ్ళకి పెళ్ళి అయిపోయింది, ఇక్కడికి వచ్చేటప్పటికి బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు, ఇలా పోవమ్మా ఇలా సక్సెస్ అవ్వమ్మా అని రూట్ చూపించే వాళ్ళు ఎవరు లేరు, కొత్త చేతులతో వచ్చేసారు. ఈరోజు మీకంటూ ఒక స్థానం, ఒక స్థాయి, ఒక సక్సెస్ అన్నీ ఉన్నాయి. కానీ ఇవి చూడడానికి మీ నాన్నగారు లేరు. నానంటే మీకు ఎంత ప్రేమో అవును చెప్పలేదు. మీ బాబుకి కూడా మీ నాన్నగారి పేరే పెట్టుకున్నారని తెలిసింది. అవునవునవును, ఆయన ఉంటే అరే బానే సిద్ధార్థ్ శర్మ అని పెట్టుకున్నాను. నాన్న అమ్మ ఇద్దరు లేరు. ఒక 2 years అయింది అమ్మ చనిపోయి, 2 కూడా కదా 1.5 year అయింది అమ్మ చనిపోయి. ఇద్దరు లేరు. ఉండుంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు. అమ్మ చూసారు, అమ్మ చాలా సక్సెస్ చూసారు, ప్లస్ చాలా గైడ్ చేశారు. షీఈస్ అ బిగ్గెస్ట్ సపోర్ట్ ఆఫ్ మై లైఫ్. ఇంకా ఎవ్వరు అలా ఆఫ్ కోర్స్ కదా, అమ్మ ప్లేస్ ఎవరు తీసుకున్నారు, అంతే కదా. అక్క ఉన్నారు, అక్క కూడా చాలా బాగా చెప్తారు. అక్క మా ఫ్యామిలీ, మా చాలా పెద్ద ఫ్యామిలీ. నాకు 5 బాబాయిలు ఉండేవాళ్ళు, ఒక బాబాయ్ చనిపోయారు, 4 బాబాయిలు, మా పిన్నులు అందరూ ఎడ్యుకేటెడ్. అంటే వీఆర్ వెరీ క్లోజ్ నీటెడ్ ఫ్యామిలీ అనమాట మాకు. సో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళ గైడెన్స్ చాలా చాలా ఎక్కువ. మా హస్బెండ్ చాలా సపోర్ట్ చేస్తారు, ఈజ్ అ వెరీ నైస్ పర్సన్. వీళ్ళంతా లేకపోతే నేను లేను. మీ నాన్నగారి గురించి అడగగానే మీకు ఎమోషన్ అయిపోయారు. అంతేగా. కానీ ఏం చేద్దాము, నేనేమంటానంటే మనకి దేవుడిచ్చిన ఆయుష్ని మనము చేజేతలు తీసుకోకూడదు. అది ఒక మీరు అన్నారు ఇందాక సూసైడ్ అని చెప్పి, అలా కాకపోయినా చాలామంది అలవాట్లు వీటి వల్ల బాడీని మనం అబ్యూజ్ చేయడానికి మనది కాదు ఇది. అంటే మీరు ఇదేంటిది అనుకోవచ్చు. మనకి బాడీ ఇచ్చినందుకు దీన్ని చూసుకోవాలి కదా. అలా చూసుకోకుండా మా నాన్నగారికి క్యాన్సర్ వచ్చి చనిపోయారు ఆయన. హీ వాజ్ అ స్మోకర్. కొంచెం అలా నాకు ఎప్పుడు ఆ బాధ ఉండేది, ఎందుకు ఇంకా నాన్న కరెక్ట్గా కనుక అవి లేకపోయి ఉంటే కరెక్ట్గా ఉండుండేవాళ్ళు కదా ఇంకా అని చెప్పి. దేవుడిచ్చినది కాపాడుకోవాలి, మనం తెచ్చుకోలేము, ఉన్నది పోగొట్టుకోకుండా ఉంటే చాలు. అండ్ ఇంకొకసారి మనం సినిమాలో అయిపోద్దాము మేడం. సందీప్ రెడ్డి వంగ మీకు ఫ్రెండ్ ఎలా మేడం? ఎక్కడ ఫ్రెండ్? మేము ఇది చేసాము, ఏంటది మర్చిపోయాను, ఏంటి తన ముందు ఒకటి అసోసియేట్ డైరెక్టర్ చేశారనమాట. ఆ సినిమా నేను చేశాను. ఓకే, తెలుసు. అక్కడ పరిచయమా? అక్కడ పరిచయం. మీరు ఎప్పుడైనా అంటే ఆ సెట్లో గమనించారా ఈ అబ్బాయి వేరే లెవెల్ థాట్ ప్రాసెస్ ఉంది? అసలు చెప్పేదండి, అసలు మాట్లాడాం. కాకపోతే అక్కడ మేము అందరం వెళ్ళిపోయేటప్పుడు మాట్లాడుతూ ఉంటే జస్ట్ అలా మాట్లాడి, అంటే కొంచెం ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాడు బాగుంటే అప్పుడు చెప్పాడు నేను ఇంగ్లీష్ మాట్లాడుతుంటే తను ఇంగ్లీష్ మాట్లాడుతుంటే అప్పుడు చెప్పాడు తను ఆస్ట్రేలియాలోనే అక్కడ చదువుకున్నాడు, ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేసా, ఆల్సో డాక్టర్. డాక్టర్ ఏంటి మీరు డాక్టర్ అయ్యండి ఫిల్మ్ మేకింగ్ చేస్తారంటే, ఏ మీరు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు మీరు యాక్టింగ్ చేయట్లా అలా అలా ఆ టైప్లో అలా ఉంటే ఏదో అని అలా జస్ట్ కొంచెం మాట్లాడడం. బట్ హీ వాజ్ ఎ గుడ్ ఫ్రెండ్. ఎక్కడో ఉన్నాడు కదా మనిషి. అందరూ అర్జున్ రెడ్డి చూసిన తర్వాత కూడా నేను అందులో కూడా ఒక రోల్ చేయాలి, నేను డేట్స్ లేక నేను చేయలేకపోయాను. ఏ రోల్ మేడం అర్జున్ రెడ్డిలో? తెలియదు నాకు. ఐ థింక్ నర్స్ క్యారెక్టర్ ఏదో క్యారెక్టర్ అంతే కదా, నా ఏజ్ క్యారెక్టర్. ఇంకేం చేస్తాను నేను. ఫోన్ అయితే చేశారు
ఫోన్ వచ్చింది. ఉమ్, ఐ వాజ్ బిజీ అప్పుడు, ఎక్కడ అవుట్డోర్లో షూట్లో ఉన్నాను. ఉమ్. రిలీజ్ అయిన తర్వాత మిస్ అయ్యానని ఏమన్నా అనిపించిందా? అయ్యో చేసి ఉండాల్సింది అనిపించింది, బట్ అంత పెద్ద హిట్ అవుతుందని అనుకోలే నేను. తర్వాత కంగ్రాచులేట్ చేశాను, తర్వాత మాట్లాడిన రీసెంట్గా ఒక 1-2 years బ్యాక్ కూడా మెసేజ్ చేస్తే నేను న్యూస్లో ఉన్నాను మాధవి వచ్చాక మాట్లాడుతా అన్నాడు. తర్వాత బిజీ ఉన్నాడు. ఎప్పుడైనా ఛాన్స్ అడగడం కానీ అట్లా ఏమైనా చేశారా? మీ ఫ్రెండే కదా. ఎందుకండి వాళ్ళకి కావాలంటే తెలియదు నేను ఉన్నానని. ఉమ్, నేను అదే అడుగుతాను అంటే వాళ్ళకి తెలియదు నేను ఉన్నానని. ఇంకా అడిగాక వాళ్ళు మొహమాట పడి ఇవ్వడం నాకు ఇష్టం లేదంటున్నా. ఫ్రెండ్స్ని అయితే అసలు అడగకూడదు. అదే నేను ఆ ప్లేస్లో ఉంటే ఓకే ఓకే తను ఇక్కడ సూట్ అవుతుందని పిలిచేస్తా. వాళ్ళ పిల్లలదంటే నేను సూట్ కాలేదేమో కదా, ఇప్పుడు మనం అడిగి లేదనిపించుకోవడం ఎందుకు? అసలు ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి ఈ మెంటాలిటీ ఉండదు మేడం. ఉంచుకోకపోతే ఎవరు ఇబ్బంది పడతారు రాజా? ఉంచుకోకపోతే ఎవరు ఇబ్బంది పడతారు? మీరు ఆర్టిస్ట్గా తెలిసిన మనిషే కానీ మాట్లాడుతుంటే చాలా కొత్తగా కనిపిస్తున్నారు. నేను ఇది పాటించి చెప్తున్నా. నేనేదో ఇంటర్వ్యూ కోసం నేను ఏం మాట్లాడను. ఈ కింద రాసే ఏదోలు రాస్తారు కానీ నేను ఏది కూడా ప్లాన్ చేసో ఏదో నేను ఇచ్చేయను. నేను ఓన్లీ ఏంటంటే నేను ఏం ఫీల్ అవుతాను, నన్ను నేను ఇబ్బంది ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలో అది నేను చేస్తాను. ఇలా ఆలోచించలేదనుకో, చూసావా ఎప్పటి ఫ్రెండ్ ఒక్కసారి గుర్తులారలేదా, నేను అసలు ఇంతమందికి ఇచ్చాడు, డబ్బులు పోతాయనా, తనే ఇన్ని అనుకోవచ్చు నేను. ఆర్ నేను సూట్ అయ్యే రోల్ లేనట్టుంది అనుకుంటే అయిపోలే, ఇద్దరం హ్యాపీ కదా. నెక్స్ట్ ఇంకోసారి పిలుస్తాడు ఇలా అన్నాను అనుకో ఫోన్ చేసి, నేను గుర్తులేనా, మర్చిపోయి అంతేలే కళ్ళనెత్తికి ఎక్కా అన్నాను అనుకో, వచ్చే నెక్స్ట్ కాల్ చేసేది కూడా మానేస్తాడు కదా. హెల్తీ రిలేషన్ ఉండాలి, ఉన్నా లేకపోయినా హెల్తీ ఆలోచన ఉండాలి. రిలేషన్షిప్ అనేది అది కూడా అగైన్ ఇట్స్ డిఫరెంట్. మళ్ళీ వాళ్ళు ఉండాలి, అది ఎక్స్పెక్టేషన్. ఎందుకు ఎక్స్పెక్టేషన్స్? మన థాట్ బాగుంటే చాలు.